యేసుక్రీస్తు ఎవరో తెలుసు, ఏమన్నా తెలుసు కదా, కానీ బైబిల్లో ఏముందో తెలీదు. బైబిల్లో ప్రవక్త ఎవరో తెలుసు, వర్తమానంలో ఏముందో. కాపరి సంఘములకు బాగా తెలుసటండి. కాపరి ఏమి బోధించాడో సంఘము గ్రహించట్లేదట. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. తెలుసు, ప్రవక్త తెలుసు, క్రీస్తు తెలుసు, కాపరి తెలుసు, కానీ వారి బైబిల్ ఏముంది, వారి వర్తమానంలో ఏముంది, అతడు బోధించిన దాంట్లో ఏముందో తెలుసుకోలేకపోతారు. అదే బండి సున్నా అవుతుంది మార్కులు. ఎందుకు దేవుని సన్నిధికి? ఎందుకని ఈ బైబిల్ సరిగ్గా చదవలేరండి. నా ప్రారంభంలో బైబిల్ చదవడం రాదు, కావాలని బైబిల్ చదివాను, నేను నేర్చుకున్నాను. బైబిల్ భాష నేర్చుకోండి, పరలోకపు భాష, విశ్వాసపు భాష, అలా ఉండాలి మన భాష. అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకనే పాత నిబంధన చదవాలి, కొత్త నిబంధన చదవాలి, వర్తమానములు చదవాలి. మన 3 సార్లు రోజుకి మీరు చదవాలి. అందుకనే అందులో ఏముందో తెలీదు. ఇవాళ నాకు ఫోన్ చేస్తారు, ఆ వచ్చిన ఆ మాట కదా, నేనేమన్నా గొడవంటే నన్ను అడుగుతావు, నాకేం తెలిసే బాబు, మీరు చెప్పగలరంటే ఒక ఆయన చెప్పారు, ఒక ఆయన నీకు చెప్పాడు, నువ్వు నాకు చెప్తున్నావు, నేను తర్వాత చెప్తానులే అని పెట్టేమని. ఎన్ని ఫోన్లు వస్తాయో, ఇది దానికి అర్థమేంటి, దీనికి అర్థమేంటి. నువ్వు చదవాలి. మీరు మరి ఇంకోటి చెప్తున్నాను, విని మాట్లాడకూడదు అన్నాడు, చదివి మాట్లాడాలి. క్లాస్ రూమ్లో విన్నది ఇంటికి వచ్చి చదివితే నువ్వు పరీక్షలో రాయగలుగుతావు, పాస్ అవుతావు. మనం విని మాట్లాడడానికి అలవాటు పడ్డాం. దట్ ఈజ్ ద మెయిన్. అదేంటంటే లోపము. చదవకపోతే ఇది అర్థమవుతావు. ఈ గ్రంథం అందరికీ ఇవ్వలేదు. ఈ గ్రంథమా తను ఏర్పరచుకున్న వారికి, మానవుని చేతుల్లో ఉన్న జీవగ్రంథం ఇదే. మనం ఎన్ని గ్రంథాలు చెప్పాను? ఒక గ్రంథమో క్రీస్తు దగ్గర ఉంది, ఒక గ్రంథమో. ఎన్ని గ్రంథాలు అయ్యాయి? ఈ గ్రంథం నీకు ఇవ్వబడింది. ఇలాంటి గ్రంథం ఆయన దగ్గర ఉంది, అలాంటి గ్రంథం ఆయన దగ్గర ఉంది. అయ్యా అట్లకేమి మార్పు? హల్లెలూయా. ఒక సిద్ధాంతం ఒక బాధగా మారుతుంది అన్నాడు. ఏంటండి? ఒక సిద్ధాంతం ఒక బోధగా మారినప్పుడు ఒక బోధ ఏమవుతుందంటే శాఖగా మారుతుంది. ఒక శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. అదే నికోలాయితులు. ఇప్పుడు అదే జరుగుతుంది వర్తమానంలో. ఏమన్నానా? ఒక బోధ, ఒక సిద్ధాంతం, ఒక బోధ, ఒక శాఖోపశాఖలు. నికో ప్లస్ లాయితు. సంఘమును జయించట ఎవరు? మానవుడే సంఘమును జయించాడు. ఎవరి కింద సంఘం ఉండాలో ఆ ఆత్మ క్రింద దీన్ని లేకుండా చేసి తన నాయకత్వం కింద దీన్ని నడిపిస్తున్నాడు గనకే అది ఓడిపోయింది. హల్లెలూయా. నువ్వు ఎలా బోధించి నీ సంఘంలో ఎవరు ఉండరన్నారు? మన ప్రవక్తనే. అందరూ వెళ్ళిపోతారు అన్నాడు. అందరూ వెళ్ళిపోతారు కానీ పరిశుద్ధాత్మ మాతోనే ఉందన్నాడు. ఎంతమంది వెళ్ళిపోలేదు? దేవుని ఆత్మ నాతో ఉంది కనుక ఈ దినమునకు నాకు కళలు, దర్శనములు, స్వప్నములు, ప్రార్థనకి జవాబులు నాతో పాటు మీకు కూడా వస్తున్నాయి. వెళ్ళిపోయారు కానీ పరిశుద్ధాత్మ ఎన్నుకున్న వాణిని విడిచి వెళ్ళదని చెప్పాడు. అర్థమవుతుందా? వాళ్ళు మానవ ఆలోచనతో ఎలా బతిస్తే వెళ్ళిపోతారు. నీకు కూడెలగా కూరెలగా జనుల అభిప్రాయాలు అలా ఉంటాయి. అర్థమవుతుందా? నా తర్వాత భోజనం ఏంటని ఏలి ఆలోచించలేదు. కొంకికర్రతో రాణిని ఎదిరించాడు. ఇలా మట్టి తీసి ఇలాగా సవాల్ చేసి వెళ్ళిపోయాడు. బాగా ఎండిపోయింది, అన్నీ ఎండిపోయాయి. దేర్ ఇస్ నో మీల్స్ అండ్ వాటర్. అక్కడ భోజనం లేదు. ఏలియాని పట్టించుకున్న దేవుడు అన్నాడు, మిమ్మును పట్టించుకొనును అన్నాడు. మాకు కూడలేదు మా బాల్యంలో, మాకు తెలుసు. ఏమి లేవు మాకు సరైన వస్త్రాలు. హల్లెలూయా. నా లింగి వెనకాల ఇలా చిరిగిపోయిందండి. దాన్ని చూడకుండా మడతేసి కట్టాను. ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చాడు. మడత మంచి కూడా మజ్జిగ చిరిగిపోయింది. పాస్టర్ దీని మీద పడుకోగలరా అన్నాడు. నీ స్థితి ఇదే ఇచ్చావు, దీని మీదే పడుకుంటాను అన్నాడు. హల్లెలూయా. చేంజ్ ద సిచ్యువేషన్. ఆయన ఏం చేశాడు? ఆ పరిస్థితిని మార్చాడు. మీకైనా మాకైనా ఆయన ఏం చేయగలడు? పరిస్థితులను
స్థితిగతులను మార్చగలడు. ఏం చెప్పాను మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. మీరు వినాలి. పగలు రాత్రి దేవుని వాక్యమును చదవలేను, పగలు రాత్రి దేవునికి ప్రార్థన చేయవలను. ఒక్కొక్క పాయింట్ వస్తుంది, మీరు క్యాచ్ చేయండి. వాక్యం కొరకే రమ్మంటున్నాను మిమ్మల్ని. ఇవాళ మంచి విందు చేశాను రమ్మని నేను అనలేదు. పగలు రాత్రి ఏం చేయాలి? నాకు చాలామంది పిల్లలు ఉండేవారండి పాపం. నేను వెళ్తున్నప్పుడు బైబిల్ చదువుతూ ఉండేవాళ్ళు. నాకు చాలా ఒక ఆమె అయితే ప్రార్థనలో ఉండేది. ఆమె ప్రార్థన ముగిసేదాకా నేను గేట్ దగ్గర నిలబడ్డాను. 40 నిమిషాలు ఉండిపోయాను. ఆమె వచ్చి తలుపు తీసిన తర్వాత ఎంతసేపు అయింది పాస్టర్ గారు వచ్చాను, నన్ను ఇప్పుడే వచ్చాను అన్నాను. 40 నిమిషాలుగా ప్రార్థన చేస్తూ అంతకుముందు ఎంత ప్రార్థన చేసిందో నాకు తెలియలేదు. సరే, ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, నిన్ను బట్టి నేను గర్వపడుతున్నాను అనుకుని నేను ఆ విషయం చెప్పి నేను అక్కడి నుంచి వచ్చేసాను. నేను ఎందుకు చెప్తున్నానంటే పగలు రాత్రి బైబిల్, పగలు రాత్రి సరైన అభిషేకం నీ మీదకి వస్తుంది. నీలో వెలిగించబడిన ఆత్మదీపమునకు నూనె ఖచ్చితంగా అందులోకి వస్తుంది. ఆ దీపము అలా గనగనగన వెలుగుతూ ఉంటుంది. దీపాన్ని ఎవరు ఆర్పుకోరు? రాత్రి నిద్రట్టుగా లైట్లు ఆర్పుతాం, మళ్ళా వేస్తావు కరెంట్ కనుక. ఆత్మదీపం ఆరిపోతే ఇప్పుడు గొప్ప సంగతి అంటే ఆరిన దీపాన్ని వెలిగించాడు. మనం నమ్ముకోకముందు మన దీపాలు వెలుగుతూ ఉన్నాయా? హల్లెలూయా. సరే, నేను వాక్యంలో ముందుకు వెళ్తాను ప్రియులారా. ఇప్పుడు ఏం చెప్పానండి? పగలు రాత్రి మనం ఏం చేయాలి? అలా చేయడం మూలంగా ఏమవుతుందంటే జీవించడం సాధ్యమవుతుందటండి. జీవించడం సాధ్యమవటం ఏంటండి? అనేకులు బతకట్లేదా? అది బతుకు కాదు అని చెప్పబడింది లేఖనంలో. జీవించడం సాధ్యమవుతుందట. జీవితమో సాధ్యమవుతుంది, జీవించడం సాధ్యమవుతుంది. మనిషిని పుట్టించాడు కదా. వాళ్ళు సొంత సామర్థ్యముల మీద బతికేవాళ్ళు ఉన్నారు, దేవుని మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు 2 రకాలు ఉంటాయి ఎప్పుడునో. అవునండి, తమ సామర్థ్యముల మీద తాము బ్రతకగలుగుతారు. వాళ్ళకి దేవుని మీద దేవుడు ఎవరో తెలియదు, ఆధారపడడం కూడా అంతకన్నా తెలియదు. ఇప్పుడు చూసారా, ఈ ప్రార్థన వలన, ఈ లేఖనము చదవడం వలన జీవితము సాధ్యమవుతుందన్నాడు. అంటే జీవితంలో ఎదురయ్యే సంగతులు ఎదుర్కొని సాధ్యపరచుకుంటావు. ప్రార్థించుకుంటే ఏమి రాదండి? కళ రాదండి. ఒక 2 రోజులు మానేసానండి, కళలు పాడం మాకు కళలు రావు, దర్శనములు రావు. కనుకనే అందువలన జీవించుడు సాధ్యమవుతున్నది. ఇప్పుడు ఈ లోకము 2 శక్తుల మధ్యన ఉన్నది అన్నాడు. ఒకటి ఆత్మీయ శక్తి, 2 భౌతిక శక్తి. ఒకరు యాకోబు, మరొకరు ఏశావు. 2 శక్తుల మధ్యన ఈ లోకం ఉందన్నాడు. ఈ 2 శక్తులు ఈ లోకాన్ని వెళ్తున్నాయి అన్నాడు. ఏ శక్తి? ఒకటే ఆత్మీయ శక్తి, 2 ఒకరు యాకోబు, ఏశావు. హల్లెలూయా. ఇద్దరు ఒకే తల్లికి జన్మించారు, ఇద్దరు కానీ స్వభావాలు. మీరు చదివిన లేఖనాన్ని బట్టి యాకోబుని ప్రేమిస్తున్నాడు, ఏశావు దేవుడికి చెల్లుతుంది. అది మన ఇద్దరిని ప్రేమించాలి. నువ్వు భక్తిని ప్రేమించాలి, భక్తి పరుణ్ణి కూడా. మన రూల్ అది. కానీ ఆయనకి ఎవరిని ప్రేమిస్తాడో తెలీదు, ఎవరిని ద్వేషిస్తాడో, ఎవరిని కరుణిస్తాడో తెలీదు, ఎవరిని కఠినపరుస్తాడో తెలీదు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆయనలో మనం చేయకూడదండి. మనము ప్రేమ చెప్పండి కలిగి పూరించరా? మనం ప్రేమ కలిగి డ్యాష్ అనాలేమో నేను, అప్పుడు పూరింతారేమో వాక్యాన్ని. అంతేనా? ఏమో స్పందించండి అమ్మా. మళ్ళీ ఎప్పుడో వస్తారు వారం నాడికి. ఏముండాలి? ఏం కలిగి ఉండాలండి మనం? ఎవరిని ద్వేషిస్తున్నాడు దేవుడు? ఏశావుని. వాళ్ళు ఇరువురికి పోవడం తల్లి గర్భంలోనే జరిగిందండి. సరే, ఈ వాక్య భాగంలో నేను ముందుకెళ్తాను. దేవునికి స్తోత్రములు కలుగునుగా. హల్లెలూయా. కలిగినే ఈ 2 శక్తులు అంతమనికి వచ్చాయటండి. ఈ 2 శక్తులు ఎక్కడికి వచ్చాయి? మరి అంతమే. అవునండి, ఏబేలు ప్రపంచమైనా, కయ్యని ప్రపంచమైనా, ఏశావు ప్రపంచమైనా, యాకోబు ప్రపంచమైనా ఎక్కడికి వచ్చాయి? ముగింపు వచ్చాయి. ఇక కాలాలుండవు, అయిపోయింది. చివరి కాలం ఇది. 7వ విశ్రాంతికి వెళ్ళిపోతుంది సంఘం. 6 పూర్తి అయిపోయింది. దీనికి 6 సంఘ కాలాలు అయిపోయాయి. కాలం నడుస్తుంది. 2 శక్తులకి ఏమొచ్చింది? ముగింపు వచ్చింది.
ఈ ప్రపంచాన్ని ఇస్సాకు యొక్క సంతానము, ఎవరి సంతానమో ప్రాతినిధ్యం వహిస్తుందంటండి. ఇస్సాకు సంతానం ఈ ప్రపంచానికి, ఈ రెండు శక్తులకి. అతని గర్భంలోంచి ఇద్దరు వచ్చారు, ఒకళ్ళు ఎటువంటి తిట్టము, అలాగ అయిపోయింది ఇద్దరికి. ఆ రెండు ఎవరండి? ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఈ ప్రపంచానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకటి భక్తిహీనులకి, రెండు భక్తి పొరులు అని అనుకోవాలి మనం, అంతే కదా. భక్తిహీనులు ఏసావు కదా, హల్లెలూయా. రెండోది ఎవరు? ఏసావు, యాకోబు రాజ సంతానం. అది యాకోబు ఎవరు? అందువల్ల ఈ ఇరువురు కూడా ఎవరో ప్రవక్త ఉన్నాడు తెలుసా? రెబ్కా పవిత్రమైంది, ఇస్సాకు పరిశుద్ధుడు. ఇరువురికి ఎలాంటి వారు పుట్టారు? ఒకళ్ళటు ఒకళ్ళిటి పుట్టారు. వాళ్ళిద్దరూ ఈ ప్రపంచానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని చెప్పుకొచ్చాడు ప్రవక్త. హల్లెలూయా. వాళ్ళిద్దరూ ఈ ప్రపంచానికి ప్రాతినిధ్యం. ఏమండి, అన్యులు పాపులు సహితము ఈ ప్రపంచానికి ఏదో జరగబోతుందని అనుకుంటున్నారట. క్రైస్తవులకి ఏదో జరగబోతుంది అని అనిపించట్లేదు అన్నాడు, బాధపడుతున్నాడు. లోకస్తులకు ఉందంట ఈ ప్రపంచానికి ఏదో జరగబోతుంది, కానీ క్రైస్తవులకి ఆత్మీయ స్పృహ లేదు, రాకడ మీద లేదు. ఎప్పుడో నువ్వు ఎదురు చూస్తే, మీ ఆయన ఊరేళ్ళు ఎదురు చూస్తే ఖచ్చితంగా నీకు అనుగ్రహం పడతాడు. నువ్వు ఎదురు చూస్తే మళ్ళీ అనుగ్రహించబడ్డాడు. అవునా? అన్యులకు ఉందంటే స్పృహ, కానీ సంఘానికి స్పృహ లేదన్నాడు. ఏదో జరగబోతుందని అన్యులు అనుకొనిస్తున్నారు, కానీ సంఘము ఏమీ అనుకోవట్లా. మందిరానికి ఎందుకు వెళ్ళాలి? నువ్వు దేవుని నమ్ముకున్న కాడి నుంచి దెయ్యం నేను వెంటాడుతుంది. ఆ దెయ్యం నువ్వు వదిలించుకోవడానికి మందిరానికి వెళ్ళాలి. నువ్వు వాక్యం వినాలి, నువ్వు ప్రార్థన చేయాలి, లేకపోతే వాడు నిన్ను విడిచి వెళ్ళడు. అందుకని ఎందుకు శ్రమల్లో మునిగి తేలుతున్నారు క్రైస్తవులు? ఏ గొప్ప కట్టలేసుకొచ్చా నీ ఊరికి నేను? ఎందుకు వెళ్ళప్పుడు ఇంత ఆనందంగా ఉంటాడు క్రైస్తవుడు? వారిద్దరూ జన్మించక ముందే తల్లి గర్భంలో పోరాటం మొదలైంది. ఇంకా పుట్టలేదు. ఇద్దరు ఎక్కడున్నారు? అక్కడే మొదలైంది. ఇద్దరు కొట్టుకుంటున్నారంటే లోపల. వాక్యాన్ని నమ్మాలి మనము ఖచ్చితంగానండి. పోరాటం ఎక్కడ మొదలైంది? చూడండి, విశ్వాసి అవిశ్వాసి తల్లి గర్భంలోనే ఉన్నారు. వారికి పోరాటమో భూమి మీద కాదు, తల్లి గర్భంలోనే మొదలైంది అన్నాడు. ఎవరైనా జన్మించాక పోరాడతారు, కానీ అక్కడ తల్లి గర్భంలోనే పోరాడుతున్నారటండి వాళ్ళు. ఒకళ్ళు పొసకట్లేదు అక్కడే. తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు? క్లాస్ అండి. తల్లిదండ్రులకు మాత్రం క్లాస్, కానీ ఒకరిటో జన్మించారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. రేపుగా ఒక నీతిమంతుని వివాహం చేసుకుందటండి. ఎవరు చేసుకుందే? నిజమే, ఆమె కూడా పరిశుద్ధురాలే. ఒక నీతిమంతుని వివాహం చేసుకుంది అని చెప్పాడు. ఇస్సాకు, రెబ్కా మరియు ఆత్మకు సమర్పించుకున్న పరిశుద్ధులు, అంటే దేవునికి అర్పించబడిన పరిశుద్ధులు అట్టండి. వాళ్ళు భక్తిపరులు. ఎందుకంటే జన్మతా దేవుడు ఉన్నాడు వాళ్ళకి, మనకి జన్మతా దేవుడు లేడు. కానీ మనకే ఎక్కువ రోషం ఉండాలి వాళ్ళకన్నా. మనకు ఉండదు అది. మన రోషం మనం శరీర సంబంధమైన సంగతుల మీద ఎగరమంటే కోడి పుంజులు పనిచేయవు. సంక్రాంతికి భీమవరం ఎత్తారు కోడి పందాలు, ఆ పుంజులు పనిచేయవు. మనల్ని ఎన్నుకున్నందుకు కనీసం కృతజ్ఞత కూడా ఉండట్లేదండి. క్రైస్తవులు అలా ఉన్నారు. ఒకే తల్లికి తండ్రికి, ఒకే తల్లిదండ్రులకి ఒకటి చెడ్డవాడు ఒకటి మంచివాడు పుట్టాడట. ఎవరు పుట్టారండి? ఒక తల్లికి పుట్టినవాడు అందరూ ఒకేలా ఉంటారని మన సామెత ఉంది. అందరూ ఒకేలా ఉంటారండి? ఇక్కడ కూడా ఇద్దరు ఒకేలా లేరు. ఇరువురు వేరు వేరు గుణగణములతో పుట్టారు వాళ్ళు. పైగా తల్లి గర్భంలోనే వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళు ఎక్కడ పోరాడుతున్నారండి? వీళ్ళతో యాకోబు పుడుతున్నప్పుడు, ఏసా పుడుతున్నప్పుడు యాకోబు అటండి అలా అన్నయ్య మడిం పట్టుకున్నాడటండి. అది ఇంకా ఎంత గొప్పవాడు చూడు.
అటు అప్పుడు వెళ్ళకో నీతో ఇంకా పోరాడాలని. అర్థమైందా మీకు? ఎందుకు పట్టుకున్నాడు మేడం? చదివారా మాట అసలు బైబిల్లో? చదివారా? ఏం పట్టుకున్నాడు? నువ్వు అప్పుడే భూమి మీదకి వెళ్ళకో నీతో ఇంకా నేను ఇక్కడ. వాళ్ళకి అసలు అంతటి స్పృహ ఉంటుందని మనం అనుకుంటామా? ఓ తల్లి ప్రసవేదన పడుతుంది బిడ్డని కన్నప్పుడు అతని జాతకాన్ని ప్రవచిస్తుందంటే, అతని పేరుని ప్రవచిస్తుందంటే మనం నమ్ముతామా? ఆ వేదంలో నువ్వు అలాంటి పేర్లు పలుకుతావా? అతని భవిష్యత్తుని నువ్వు పలుకుతావా? అప్పుడు బాధలో ఉన్నావు, నువ్వు ఇంతటి వాడవుతున్నావురా, నీ పేరు ఇదిరా అని పలుకుతావా? అందుకనే బైబిల్ లోకమునికి అతీతమైంది. దీన్ని నమ్మవలసింది మనం తప్ప వాళ్ళు కాదు. అర్థమవుతుందా? అతని మడిమని ఇంకా పట్టుకుంటాడు అతను. ఈ వర్తమానం చాలా జాగ్రత్తగా ఉన్నారు మీరు. ఈ వర్తమానము మంచి ఎచ్చట ఉండును, చెడ్డ అచ్చట, ఎచ్చట మేలు ఉండును, అచ్చట కీడు ఖచ్చితంగాను స్పష్టపరిచేయండి. మంచి ఎక్కడ ఉంటే చెడ్డ అక్కడే ఉంటుంది. సంఘంలో అందరూ మంచి వాళ్ళు ఉండరు, అందరూ చెడ్డ వాళ్ళు ఉండరు. లోకంలో కూడా అంతే, అందరూ మంచి వాళ్ళు ఉండరు, అందరూ ఒక ఇంట్లో కూడా అలా ఉన్నారు. ఇంకంతే. మరి మనం ఏం చేస్తాం? ఎచ్చట తప్పు ఉండును, అచ్చట ఒప్పు ఉండును. తప్పు ఒప్పు కూడా మంచి చెట్లు ఉంటాయండి. రెండు కలిసి ప్రయాణించి మేకల మంది ఉంది, గొర్రెల మంది. గొర్రెలు మేకలు కలిపి మేపుతారు. అర్థమవుతుందండి? అవి రెండు కలిసి మేస్తాయి. అవి రెండు కూడా ఒకే కుటుంబానికి చెందినవి. అవి కొన్ని రక్షించబడినవి, కొన్ని రక్షణ లేనివి. అవునా? ఒకే మందలో ఉంటాయండివా. భక్తులతో పాటు భక్తి పరులు ఉండరా? మేమే ఉండాలి, మీరు ఉండకంటే మన కూరగాయలు దొరుకుతాయా? మేమే ఉంటాం, మేము భక్తి పరులం. కటికవాని అంగట్లో అమ్ముదు కొని తెచ్చుకోవాలి నువ్వు. కటికవాని అంగట్లో ఏమమ్ముతున్నారు? అది హల్లెలూయా. అది ఒప్పు ఎక్కడుండును, తప్పు మంచి ఎక్కడుండును, చెడ్డ ఎక్కడ మేలు ఉండును అక్కడ స్పందించాలి. అలాగా ఆదివారం లేఖనము గ్రహించడానికి మందిరానికి వెళ్ళాలి, నువ్వు ఆరాధించడానికి మందిరానికి వెళ్ళాలి. నువ్వు అక్కడ ఏదన్నా పాట ఉంది. ఒక్కోసారి మన ప్రవక్త ఆదివారం బడిపాఠం చెప్పకుండా వెళ్ళిపోయాడు బాబు. ఇలా ఆరాధించుకోండి, నేను వర్తమానం ఇవ్వలేకపోతున్నాను అన్నాడు. నేను చదివాను కనుక కొంచెం చదవరని, కొంచెం ఎక్కువ చదువుతాను. చదవనంటే ఈ మామూలు చదువులు కాదు, ఇలాంటివి చదవడంలో ముందుంటాను కనుకనే అప్పుడు ఆశ్చర్య వేసింది పాపం. ఇంకో వేదిక మీద కూడా అలాగే, ఇవాళ ఆత్మ నాకు పని చేయట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అదే మేమైతే ఇది చెప్ప అది చెప్ప అది చెప్ప ఇది చెప్ప ఎలాగైతే సమయాన్ని ఉపాయంగా గడిపేస్తాం. అవునా? మాట్లాడరండి అయిపోబో. అది చెప్ప ఇది చెప్పడానికి మాత్రము ఇది వేదిక కాదు. ఈ వేదిక మీద నుండి సంగమునికి నిత్య జీవం వెళ్ళవలసి ఉంది. ఆమేన్, హల్లెలూయా. సరే, ఏం చెప్పాను ప్రియులారా? నువ్వు ఏదో ఒక దానిని ఎంచుకొనవలేను, దాని కొరకు మాత్రమే నువ్వు నిలబడవలేను. లోకమా, దాని కొరకు నిలబడు, దాన్ని ఎంచుకో. దేవుడా, దీన్ని ఎంచుకో, దీని కొరకు నిలబడు. అది ఎవరు ఉదయం నేను మాంసం కొంటుంటే అక్కడ మీరు చూస్తుంటే పాస్టర్ గారు లాగా అనిపించింది. ఈ డ్రెస్లో పాస్టర్ అంటారా ఎవరైనా అన్నాను. నేను లేదు సార్ అన్నాడు. అలానా పాలా మీరేంటి అన్నాను. మాకు పాస్టర్ ఉన్నారండి, మేము చెయ్యాలి సార్ అన్నాడు. నేను పాస్టర్ని, మా సంఘానికి నేను చెయ్యాలన్నాను. అర్థమైందా? బాగుందా? అధ్యక్ష స్థానం స్వీకరించిన వాడు పరిచర్య చేయాలటండి. అర్థమైందా? యేసు పాదములకు అడిగాడు. మేము మిమ్మల్ని చిన్నపుచ్చడానికి కాదు ఈ మాట, మేము చేయవలసిన పనులు మాకున్నవి. పరిచారకుడు పాస్టర్ అంటే ఏ చారకుడు? ఖచ్చితంగా మంచి పోర్ట్ఫోలియో అది. ఏం చెప్పానండి? ఏదో ఒక దాని కొరకు. ఇప్పుడు చూద్దాం. వాగ్దాన సంతానం నుండి ఇద్దరు వచ్చారు. ఎవరు వాగ్దాన సంతానం? ఇస్సాకు. ఎవరు పుట్టారు అబ్రాహాంకి? ఇస్సాకు. అబ్రాహాంకి ఏం చేయబడింది? ఆ వాగ్దాన సంతానం నుండి ఎవరు వచ్చారు? ఇద్దరు వచ్చారు. భక్తిహీనుడు, భక్తిపరుడు. ఏ సంతానం నుండి మనం నమ్ముతామా? హల్లెలూయా.
ఇస్సాకు ఇస్మాయిలు ఆ వాగ్దాన పురుషుడిని రాలేదా? ఒకరు అటు వాడు కత్తిని ఊరతాడు. అర్థమవుతుందా? ఇప్పుడుంది అది ఇక్కడ ఈ భూమి మీద ఉన్నారు వాళ్ళు. చూసారా ఏ సంతానం నుండి వచ్చారు? అది వాగ్దాన సంతానం నుండి వచ్చారు వీళ్ళు. మనం అనుకుంటాం భక్తిపరులు పుట్టేశారు అనుకుంటాం. మనం భక్తిపరులు వాళ్ళిద్దరును ఒక్కడు సగమం సగం ఇటు సగం అటు. భక్తిపరులు గారు ఒకడే భక్తిపరుడు, మరొకడు భక్తిహీనుడు. భోజన ప్రియుడు స్త్రీలోనుడు ఏసావు. ముందుకెళ్తాను. హల్లెలూయా. ఒకరు ఉద్దేశించబడిరి, మరొకరు ప్రేమించబడిరి. చూసారా? అది దేవుని చేతే చదివిన లేఖనంలో ఉంది. ఒకరు ఏమండి కనికరం కృప మనకు ఉంది కనుక తన పిల్లలుగా మనం చేయబడ్డాం. అదే మనల్ని జ్ఞాపకం చేయకపోతే మనం ఎక్కడుంటాం? మీరు నమ్మండి, ఎక్కడుంటాం మనం? అసలు నేను ఎక్కడుంటానో, అసలు ఉందినా? ఇవన్నీ మీరు క్రోడీకరించండి. అర్థమైందా? దేవుడు ప్రేమించాడు. అర్థం చేసుకో. దేవుడు వాగ్దాన సంతానంలో ఇద్దరిని ఆకర్షించి రక్షించాలి కదా. ఒకరిని విసర్జించాడు, ఒకరినే ఆకర్షించాడు. చూసుకో ఎలా ఉందో. అక్కడ ఎలా జరిగింది అబ్రాహాంకి? ఒకరినే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎలా ఉత్తిని వెళ్ళిపోయినా బహుమతి పట్టుకుని వెళ్ళిపో. అవి ఖర్చు అయిపోతూ ఉండదు అది. కానీ స్వాతంత్ర్యం ఏంటి? స్వాస్యము ఎంత విలువైన చూసావా? మన ఇంటికాడ ఉన్న ఇళ్ల స్థలాలు కూడా స్వాస్యము ఎంత విలువైనదిగా మనము భావిస్తాం. అర్థమైందండి? హల్లెలూయా. అది కానీ ఏమన్నాడంటే ప్రవక్త, ఇస్సాకు సంతానము ద్వారా ప్రపంచము రక్షించబడును అన్నాడు. ఎవరి సంతానం ద్వారా? ఏసావు సంతానం ద్వారా ప్రపంచము నశించిపోతుంది. సగ ప్రపంచము కానీ ఇస్సాకు సంతానము ద్వారా ప్రపంచము రక్షించబడుతుంది. అంటే ప్రపంచమంతా రక్షించబడుతుందని అర్థం కాదు. అర్థమైందా? ప్రపంచంలో ఉన్న తనవారు రక్షించబడతారని. అది ఇస్సాకు సంతానానికి ఇచ్చాడా రక్షించే అవకాశము? ఇస్సాకు నుంచి ఎవరు? యాకోబు నుంచి ఎవరు? గోత్రకర్తలు, రాజులు. అందులో యోధా గోత్రము నుండి ప్రభువైన యేసు. ప్రపంచం రక్షించబడిందా లేదా? కొన్ని మనకి తెలుసు. ఇవన్నీ కూడా ఈ గోత్రకర్తలు వీళ్ళందరూ ఇదంతా మనకే తెలుసు. మరి ఈ ప్రపంచం యేసుక్రీస్తు ద్వారా రక్షించబడుతుందా లేదా? అది ఇస్సాకు సంతానమే. ఇస్సాకు భౌతికమైన వాడు, ఈయన ఆత్మ సంబంధమైన వాడు. ఇస్సాకంటే ఇస్సాకు ద్వారా అని కాదు, ఆ నీతి సంతానం ద్వారా వచ్చు దేవుడు. ప్రపంచం రక్షించబడిందా లేదా? అబ్రాహాము శారాలది పవిత్ర రక్తం అన్నాడు. ఆ రక్త ప్రవాహము నేటికి ప్రవహిస్తుంది. అబ్రాహాము శారాలది ఏ రక్తము? ఆ రక్త ప్రవాహం నేటికినే. ఒక జన్యు ప్రయాణం గురించి మాట్లాడాను సారి. ఒక జన్యువు ప్రయాణిస్తుంది. చూడండి, మనవడు తండ్రి తాతలాగా ఉంటాడు, అతను అలాగా. చూడు, ఆ జన్యువు మారదది. ఇప్పుడు నీగ్రోస్ ఉన్నారు, వేరేవాడు ఏమైనా పుడతాడా? పుట్టాలిగా. మరి ఎలా పుడతారు? అదే రంగు జుట్టు, అదే నలుపు, అదే నడక, అదే తీరు, అంతా ఇంత ముక్కు, ఇంత పెదవి ఉంటుంది అలాగ. అవునా? మాట్లాడండి బాబు. అది ఏ ప్రయాణం? అబ్రాహాము రక్తము ఎలాంటి రక్తము? అది ఇంకనూ మాట్లాడండి. స్పందించకపోతే ఇక్కడ ఏమీ రాదు. మీరు స్పందించని పరిశుద్ధాత్ముడు చెలరేగడం ప్రవక్త అన్నాడు. కానీ జడపదాత్మలో కూర్చోవడంలో ఏమి ఉండదు. కనీసం అర్థం చేసుకున్నప్పుడు స్పందించాలి, హత్తుకున్నప్పుడు స్పందించాలి. మీ స్పందనలో ఆత్మకి మాకు ఎంతో ఇష్టం. అర్థమవుతుందా? అబ్రాహాముది కలుషిత రక్తమా? వర్తమానం ఉందని చెప్తాను. ఈ నాటి వివాహాలు కలుషిత రక్తాల గురించి మనము చెప్పుకుందాం తర్వాత. ప్రజెంట్ వినండి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అబ్రాహాం సారా ఎలాంటి రక్తము? అబ్రాహాం యొక్క రక్తము ప్రయాణము. ఆ రక్త ప్రయాణము పవిత్రమైందటండి. అబ్రాహాం యొక్క రక్త ప్రయాణము పవిత్రమైంది.
ఇప్పుడు అదే రక్తానికి జన్మిస్తున్నాం మనం, యేసుక్రీస్తుకి. అది రేపుగా ఒక నీతిమంతురాలు, ఆమె నుండి ఒక తిరుగుబాటుదారుడు పుడతాడని వారికి తెలియదు. ఎవరికి తెలిసేటి? మనం తెలుస్తుందా? మనం ప్రార్థిస్తున్నాం కనుక ఆ ప్రార్థనలు మన పిల్లల్ని కాస్త అదుపు చేస్తున్నాం. ఒక నీతిమంతురాలకి ఒక ఏశావు లాంటి పుడతాడా, ఒక ఏశావు లాంటి వాడు పుడతాడని ఆమెకు మనం ఎలా తెలుస్తాయండి? మోడీ వాళ్ళ అమ్మకి తెలిసేటి నా కొడుకు ప్రధాని అవుతాడండి, పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మకి తెలిసేయండి ఉప ముఖ్యమంత్రి అవుతాడు. పుట్టినప్పుడు తెలుస్తారా? హల్లెలూయా. అబ్రహాం లింకన్ గారు జోళ్ళు కొడతాడు వాళ్ళ నాన్నగారు, నా కొడుకు అమెరికాకు అధ్యక్షుడు అవుతాడని తెలుస్తుందా? మనకి తెలీదు. మనకి తల్లికి అని తండ్రికి కానీ ఎలాంటి వాళ్ళు అవుతారనేది మనకి తెలియదు. ఆ నీతిమంతురాలికి ఒక దుష్టుడు పుడతాడనే సంగతి ఆమెకు తెలియదని మన ప్రవక్త చెప్పాడు. తెలీదు కానీ పిల్లలిద్దరూ ఒకేలా ఉండాలని ప్రార్థిస్తాం. అవునండి, వాళ్ళ జీవితం ఎలా ఉండాలో, నీలో ఎలాంటి బ్లూ ప్రింట్ ఉందో దాని ప్రకారంగా నువ్వేం చేస్తావు? నువ్వు ప్రార్థిస్తావు. అప్పుడు నువ్వు ప్రార్థించిన రీతిగానే వాళ్ళు చెక్కబడతారు. భూలోకమునికి ఏశావు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఎవరో? ఏ లోకానికి? అతడే ప్రతినిధి, ఏశావే. హల్లెలూయా. కనుకనే ప్రియులారా, అతను ఈ లోకముల నుండి, లోక సంగతుల నుండి, ఆ ఏశావు అటండి ఈ లోకము నుండి, లోక సంగతుల నుండి పైకి ఎక్కి వెళ్ళలేని అసమర్థుడు. చూసారా? వారు దాని అర్థం ఏంటంటే వారు ఎన్నడూ లోకమును జయించలేరు, వారు ఎన్నడూ లోక సంగతులను. ఏశావు సంతానం లోకాన్ని జయింతుందా? ఆలే లోకము, ఇంక లోకాన్ని ఏం జయిస్తావు? రోగం పెట్టింది దెయ్యం, ఆ దెయ్యం వచ్చి స్వస్థపరుస్తుందా? ఈ భ్రమపరుస్తున్నది అందరూ. అర్థమైందా? తన లోకాన్ని తానే కూల్చుకుంటాడా? కూల్చుకోడు కదా. అందువలన లోకం యొక్క సంగతులను జయించలేని ప్రపంచము. లోకమును ఎవరు నిజంగా దేవుని పిల్లలుంటే వారే ఈ లోకమును జయిస్తారు. ఎందుకంటే వారు తండ్రి జయించాడు. అంతేనా? అందుకనే లోక సంగతులు ఏశావు సంతానము జయించదు అన్నాడు. ఇస్మాయిల్ సంతానం అది జయిస్తున్నట్టే ఉంది, కానీ దాని చేత అది ఎప్పుడో ఓడించబడింది. కానీ ఓడించేది ఎవరో? దేవుని ప్రజలు. లోకము తమకు అంటనివ్వరు. అది ఇప్పుడు ముందుకెళ్తాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. కనుకనే వారు జయించలేరు. అయితే యాకోబు పైకి ప్రయాణిస్తాడట. యాకోబుకు ఒక నిచ్చెన చూపించారు దేవుడు. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కి వెళ్ళడం, దిగి రావడం అతను చూశాడు. ఒక దినమున మానవుడు ఆ రీతిగా ఎక్కి వెళ్ళిపోతాడనే స్పృహ అతనికి ఏర్పడింది. అర్థమవుతుందా? దేవుడు ఏం చేశాడు? భూమికి ఆకాశానికి ఒక నుచ్చిన, ఆ నుచ్చిన నుంచి ఎవరు దిగుతున్నారో, ఎవరు ఎక్కి వెళ్తున్నారో, ఒక దినమున నీవు ఇదే రీతిగా ఎక్కి రావలసి ఉంది. అందువల్ల యాకోబు ప్రపంచము లోకమును జయిస్తుంది. జయించిన ప్రతివాడు ఎక్కి వెళ్ళడానికి వీలు కలుగుతుంది. అంతే దాని అర్థం. అర్థమైనా? నిచ్చెన అక్కడే రాయబడింది, ఇప్పుడు తయారు చేస్తున్నాం మనం. ఏమండి? యాకోబు ప్రపంచము ఎక్కి వెళుతుంది. ఆ దినము ఎక్కిరండి అని పిలుపు వస్తుంది ఒకటి. ఇంకా ఎక్కెళ్ళలేదు మనం. దేవుని స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. కరిగిరే కూర్చో. అది యాకోబుకు మాత్రము ఎక్కు వెళ్ళాలి ఒక దినము అనే స్పృహ అతను. ఇంకో విషయం ఏంటి యాకోబులో ఉన్నది ఏంటంటే జ్యేష్ఠత్వపు హక్కును పొందుకోవాలి. మన వర్తమాన పేరేటి?
గుర్తించుట, వాక్యము వాక్యము ప్రకారము చేయుట. యాకోబుకి ఇంకో కోరికేటి? జ్యేష్ఠత్వపు హక్కు, జ్యేష్ఠుడు. ఈ సంఘము, ఈ కొత్త నిబంధన సంఘము జ్యేష్ఠుల సంఘం. ఇది ప్రతి ఒక్కరు పెద్దే, ప్రతి ఒక్కరు ధర్మకర్తే, ప్రతి ఒక్కరు యాజకుడే, ప్రతి ఒక్కరు రాజే. అర్థమైందా? ప్రతి ఒక్కరు వదివే. అర్థం చేసుకోండి. ఏమన్నానో అవి చెప్పాను, తిరిగి చెప్పకపోతే ఊరుకోను, మళ్ళీ పిలవను. ఇంకా ఏమిటి? యాజకుడు, రాజులు, పెద్దలు, ధర్మకర్తలు, వధువు. ఇదంతా ఏంటి? జ్యేష్ఠత్వంలో ఉంది. ఇదంతా పరలోకంలో సంఘం జ్యేష్ఠుల సంఘము. అది ఎక్కడ ఉంది? భూమి మీద కూడా ఉంది. కనుకనే యాకోబుకి దేని మీద ఆశ కలిగింది? జ్యేష్ఠత్వంలో ఏముంది చెప్తా. ఇప్పుడు కింద ప్రవక్త చెప్తే బాగుంటుంది, నేను చెప్తే బాగోదు. దేనికి కలిగి ఉండాలని కోరుతున్నాడు? మరి అన్న జ్యేష్ఠుడై ఉన్నాడు, ఇతను ఎలా వస్తుంది? ఏమండి, మా తమ్ముడికి 10 ఎకరాలు ఉందని నాకు ఎలా అవుతుంది? వస్తుందా? లేకపోతే మా నాకన్నా పెద్దోడు ఉన్నాడు అన్నయ్య, అతడు జ్యేష్ఠుడు, నేనేమో కనిష్ఠుడిని, అతడు జ్యేష్ఠుడు అనుకుందాం. అతని జ్యేష్ఠత్వం పోకు నాకు ఎలా వస్తుంది? వారికి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకునే హక్కు ఉందట. ఎవరికి? యూదులకి. ఏం అమ్ముకునే హక్కు? జన్మ హక్కుని అమ్ముకునే హక్కు, వాక్యమును యేసును అమ్ముకునే హక్కు. మాట్లాడండి, ఉందా లేదా? హల్లెలూయా. యేసు అమ్ముకున్నాడా లేదా? మంచి కూరకి జీవితాన్ని ఇచ్చేస్తావా? నాకు అర్థమవుదు. ఏమండి, చిక్కుడికాయ కూర, కేజీ చిక్కుడికాయ కూర అమ్మేసుకుంటావా? అది ఎర్రగా ఉంటుంది, కారం వేసావు కనుక. తినలేదు, చూడలేదు, ఉప్పు ఎంత ఉందో తెలియదు, కారం ఎంత ఉందో తెలీదు. ఆ కూర ఇచ్చేరా, నా జ్యేష్ఠత్వాన్ని నీకు తీసేసుకోరా. అదును అంటే కౌగిలించుకున్నాడు అన్నయ్య, తీసేసుకో నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చే. జ్యేష్ఠత్వాన్ని చాలా చిత్రంగా జ్యేష్ఠత్వాన్ని సంపాదించాడు. ఎందుకంటే దాని మీద అతను కోరిక కలిగి ఉన్నాడు. ఎవరైనా జ్యేష్ఠుడు కావాలనుకుంటే యేసుక్రీస్తు యొక్క సంఘములో సభ్యుడిగా చేరాలి. ఎందుకంటే వారు జ్యేష్ఠులు, జ్యేష్ఠులనిగా పెద్దలు, పెద్దలనిగా ఏలుబడి చేయవారు. వారు పరలోకంలో ఉండేవారు, భూలోకంలో ఉండేవారు. ఎలాంటి దాని మీద కన్నేశాడు? మరొకరు దాని పట్ల, జ్యేష్ఠత్వం పట్ల శ్రద్ధ లేదు. ఉంటే ఉంది, ఊడితే ఊడింది. అదేంటిది? అడిగాను, ముందు పుట్టాను, అయినంత మాత్రాన అని ఒక నిర్లక్ష్య భావముతో వేసామన్నాడు. ఆ నిర్లక్ష్యాన్ని మనవాడే సొమ్ము చేసుకున్నాడు. ఆ జ్యేష్ఠత్వంలో ఉన్న హక్కు, జ్యేష్ఠత్వంలో ఉన్నటువంటి ఎన్నో చెప్పుకొచ్చాడు ప్రవక్త. అధికారం ఉంది, హక్కు అది, జీవమున్నది, మేలున్నది, అందులో ఆశీర్వాదము, దీవెన ఎన్నో ఉన్నాయట అందులో. సంఘము ఇది జ్యేష్ఠుల సంఘము. ఇప్పుడు యాకోబు ఏదైతే ఉన్నాయనుకున్నాడో సంఘములో కూడా అవే ఉన్నాయి. అందుకనే నువ్వు జ్యేష్ఠుడు ఇంటికి అనుకో, అందులో నీ తండ్రి అంతటి వాడు, నువ్వు యేసు తర్వాత అంతటి వారిది. అవునండి, పెద్ద కొడుకు ఎలాంటి వాడు? తండ్రి తర్వాత. ఎందుకంటే తండ్రి చచ్చిపోయినా ఆ బాధ్యత జ్యేష్ఠుడు స్వీకరిస్తాడు. అతనికి అధికారం ఉంటుంది. అధికారాన్ని ఏసావు గుర్తించలేదు. దాన్ని ఉందలే, అది దానివల్ల ఉపయోగం ఏముంది? దాని మీద ఏమొచ్చేస్తుంది అంటే ఆదాయం తీసేసుకోరా. ఆదాయం రావాలి, ఆదాయం వస్తే ఉంచుకుంటావు. ఆదాయం లేదు. జ్యేష్ఠత్వంలో ఆదాయం, దాంట్లో ఎంత ఆదాయం ఉందో, ఎంత రాబట్టవచ్చో యాకోబుకి. ఈ వర్తమానం చాలామంది వింటారండి, మళ్ళీ నన్ను అడుగుతారు కట్టానికి. నేను అందుకని దీన్ని కొంచెం క్లియర్గా చెప్తా ఉన్నాను. నేను తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు. దేవుని స్తోత్రము కలుగుగాక. కనుకనే ప్రియులారా, అతని లోకం నుండి చూద్దాం. అయితే ఇరువురు దేవుడిని ఆరాధించరు. ఇరువురు, ఇద్దరికి దేవుడు ఒక్కడే. హేబేలుకైన దేవుడు, ఇరువురు కూడా దేవుడిని ఆరాధించారు. వారు ఆత్మ సంబంధులు, వారు ఏమి విగ్రహాన్ని ఆరాధించలేదు. వారు ఆత్మ సంబంధమైన దేవుడిని ఆరాధించారు. వాళ్ళు ఇద్దరు ఆరాధికులే, వాళ్ళు ఒకే దేవుడిని ఆరాధించారు. ఎంత చిత్రంగా ఉంది చూడండి. దేవుడు ఏర్పాటు, అందరూ రక్షించబడతారని మాత్రము మీరు ఎన్నడూ అనుకోవద్దు. అందరికీ రక్షణ అనేది లేదు. అది కేవలం
అది ఎవరికి అనుగ్రహించబడిందో వారు మాత్రమే రక్షించబడతారు. కనుకనే ప్రియులారా, ఇప్పుడే చెప్పాను, అందులో ఉన్న ఆశీర్వాదం ఎంతో యాకోబు గుర్తించగలిగాడు. అబ్బా, పోనీ భూమి మీద, లేదా పొలం మీద, లేకపోతే బంగారం మీద నాన్నగారికి నీకు ఇచ్చిందా ఇంకో కొంత ఇయ్యి అని అనట్లేదు కదండి. కానీ జ్యేష్ఠత్వపు హక్కు, జ్యేష్ఠత్వం మీద కన్ను వేశాడు. అతను వెండి బంగారం భూమి భవనం మీద కన్ను వేయలేదు. దేని మీద వేశాడు? అందులో ఏమున్నాయో అందులో జీవం ఉందన్నాడు, అధికారం ఉంది, కృప అన్నీ కూడా దట్టించి ఉన్నాయి అందులో. దాన్ని లోపల ఆపేక్షిస్తున్నాడు, దాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలో ఆలోచిస్తున్నాడు. అర్థమైంది మీకు? ఎప్పుడైతే జ్యేష్ఠుడు అయిపోయాడో, జ్యేష్ఠత్వాన్ని స్వీకరించాడో, కోరిచ్చింది, ఇద్దరే వడంబడికి అక్కడ. అర్థమైందా? నా జ్యేష్ఠత్వాన్ని తీసేసుకో, కూర నాకు ఇచ్చేయి. అర్థమైందా? అప్పుడు ఏశావు నుండి యాకోబు వేరైపోయాడట. అతనితో యుద్ధం ఇప్పుడు రాదు, అది వేరే సబ్జెక్ట్లో వస్తుంది. వేరైపోయిన తర్వాత జ్యేష్ఠత్వపు హక్కులో ఉన్న ఆశీర్వాదములన్నీ యాకోబు మీదకి దిగుతున్నాయి. అర్థమైందా? జ్యేష్ఠత్వపు హక్కులో ఉన్న ఆశీర్వాదములన్నీ సరిగా గురిని కొట్టాడు అతను. అర్థమైందా? అతడు గురి చూసిని కొట్టాడు అతను మోసగాడు. మామని, తండ్రిని, అన్నని మోసగించిన వాడు అతను. మామను మోసగించాడు, తండ్రిని మోసగించాడు, అన్నయ్యని మోసగించాడు. యాకోబుగా మోసగాడు. కానీ అతడు దేవుడు అతని పేరుని మార్చే తప్ప దీవించబడలేదన్నాడు. మన పేర్లు మనం మార్చుకోవాలండి, దేవుని పేర్లు పెట్టుకోవాలి. మనం పాత పేర్లతో మనం పిలవబడకూడదు. నేను పేర్లు పెట్టడం చాలా ఇష్టం నాకు. ఆమెను హల్లెలూయా. ఆ హక్కుని సంపాదించాలనే కోరిక అతని, ఆ హక్కుని సంపాదించాలనే కోరిక అతని మనసులోకి వచ్చిన తోడనే దానికోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఏశావు ఏమి కాదు, భోజన ప్రియుడు. భోజనం ఉందంటే వెళ్ళిపోతాడు, ఎంత దూరం వెళ్ళిపోతాడు. అదే వెళ్ళొచ్చా? మన చుట్టూ భోజనాలే, మనం వెళ్ళిపోయామా? అది మేము తినే భోజనం కాదు. ఎంతమంది అడిగారండి నన్ను. ఆ పదార్థాలు చూస్తే నోరు ఊరిపోతుంది. దేవుడేమో తినొద్దన్నాడు. ఏశావుకి చిక్కుడికాయ కూరను చూసి నోరు ఊరిపోయింది. అదే మరి తిందాం అయితే అందరం. ఇంకా నెక్స్ట్ గణపతికి మనం వెళ్ళిపోదాం. ఏశావుకి ఏమైంది? నోరు. మరి అదే కూర వాళ్ళ అన్నయ్య తింటాడనే సంగతి అతనికి తెలియకుండానే కూర వండాడు. అర్థమైందా? ఎవరికైనా కూరకి జన్మ హక్కుని లేకపోతే ఇలాంటి పెద్దరికైనా నమ్ముకుంటారా? ఎప్పుడైతే వేరు చేయబడ్డాడో అతని మీదకి దేవుని ఆశీర్వాదములు దిగి రావడం చూశాడటండి. నిత్యం నుంచి దేవదూతలు దిగి రావడం కాదు, తన మీదకి దిగి వచ్చు ఆశీర్వాదములను అతడు చూడగలిగాడు. అందుకనే నేను ఇస్సాకు, యాకోబు, అబ్రహాం దేవుడు అన్నాడు. తాత నుంచి మనవడి దాకా చెప్పుకొచ్చాడు. అవునా? ముగ్గురికే దేవుడా. కానీ వారి భక్తి, వారి నీతిని బట్టి ఏం చెప్పుకొచ్చాడు? నేను ఇస్సాకు, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడిని. అబ్బా, వాళ్ళ పేరు టచ్ చేస్తూ మాట్లాడాడండి. వాళ్ళు ఎంత దీవెనకరమైన ప్రజలు ఆ ముగ్గురిని మీరు అర్థం చేసుకోండి. చాలాసార్లు చదివానండి. మరి దేవుని కొరకు ఎంతగా నిలబడ్డారో. అతడు వాగ్దానం పొందినవాడు, ఇతడు వాగ్దానం ద్వారా పుట్టినవాడు, ఇతడేమో రాజా, ఇతడు మొత్తం ఏంటిది గోత్రకర్తలు కనడానికి ఇతను పుట్టాడు. వీళ్ళు ముగ్గురిని ప్రస్తావన చేశాడు. జ్యేష్ఠత్వపు హక్కు పట్ల నమ్మకం లేనివాడు ఏశావు. ఆ హక్కు పట్ల నీవేనంటే నిత్యజీవం పట్ల నీకు నమ్మకం లేకపోతే నువ్వు భక్తి చేయలేవు. ఇవాళ రాలేనండి, రేపు వస్తానండి, ఎల్లుండి చెప్పలేనండి అన్నాను. ఎక్కడికి నీ సంఘం ఏదో అక్కడికి
నువ్వు వెళ్ళిపోతావు. పొద్దున్నే లేచిపోతావు, రాత్రికాడ పనులు చేసుకుంటావు, శుభ్రంగా బట్టలు కట్టుకుంటావు, శుభ్రంగా నీ దేవుని మందిరానికి నువ్వు వెళ్ళిపోతావు. దాని పట్ల నీకున్న ఆసక్తి అది. ఇతనికి ఏమి లేదు, దాని పట్ల లేదు, శ్రద్ధ లేదు, నమ్మకం అంతకన్నా లేదటండి. అందువలన ఆ హక్కుని అమ్మేశాడంతే. ఆ హక్కుని అమ్మేసుకున్నాడు. తీసేసుకో, కూడికి కూరకే వేసుకున్నారమ్మా మా భూమి అంటారు. ఎప్పుడైనా మాట అన్నారా? వినలేదు మీరు. దేనికి వేసుకున్నారు? మా ఊళ్ళో ఒకటి జరిగింది, స్వయంగా ఎరుగుతుంది నేను అది. సరే అండి ప్రియులారా, మంచిదండి. నిజమైన విశ్వాసులు యేసుల సంఘంలో ఉంటారు. ఏమ్మా ఎవరైనా వేసుకున్నావేటి? పాలగారు కూడ పెట్టారేటి? నిజమైన విశ్వాసులు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు నా వైపు చూడండి, మీ కళ్ళు చెవులు నా వైపు ఉండాలి. నిజమైన విశ్వాసులు ఎక్కడుంటారు? జ్యేష్ఠుల సంఘంలో ఉంటారు. మీకు ఆకలేస్తుందేంటి? ఇంకా అరగంట ఉండాలి మీరు, అరగంటని భరించాలి మీరు, మంచి భోజనం చేయాలంటే. ఎక్కడుంటారు చెప్పండి? ఏదేని తోటలో కూడా ఇద్దరు విశ్వాసులు ఉన్నారని మన ప్రవక్త అంటూ, ఒకరు నశించిపోయారు, ఒకరు రక్షించబడ్డారని చెప్పుకొస్తున్నాడు. యేసు కాలంలో ఒకరు రక్షించబడ్డారు, యోధా నశించిపోయాడు, ఈయన అని చెప్పుకొస్తూ ఉన్నారు. అక్కడ హేబేలు కయీను మీద ఆయన కొంత మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇలాంటి కవలలు చాలామంది ఉన్నారు. వాళ్ళిద్దరూ రక్షించబట్టలేదు. అందులో ఒకరు విడబడుతున్నాడు, ఒకడేమో దేవుని చేత ఆకర్షించబడుతున్నాడు. ఒకరు రక్షించబడుతున్నారు, ఒకరేమో విడవబడుతున్నారు. నామకార్థ క్రైస్తవులు అంటారట, నేను మందిరములకు వెళ్ళదును, లేదా పాటలు పాడుదును, దాన ధర్మములు చేయదును, నా మత విధి అనుసరించుదును అంటారట. పాటలు పాడతారు, లేకపోతే దాన ధర్మాలు, నా మత విధిని నిర్వర్తించదు, అంతవరకు వస్తున్నారటండి. మందిరానికి వెళ్తే సరిపోతుందా? ఇందాకేమన్నాను, బైబిలు యేసుప్రభు నీకు తెలుసు కదా, ఇందులో ఏముందో తెలుసా? వర్తమానము ప్రవక్త ఎవరో చెప్పగలుగుతారు పోని, కానీ వర్తమానంలో కాపరు ఎవరో? ఈ వర్తమానం వచ్చి ఆదివారం అడుగు. గత వర్తమానం ఏం చెప్పుకున్నాం మనమా? నేను ఎరుగుదును. ఏంటిది? యోబు చెప్తా ఉన్నాడు, నా విమోచకుడు చదివాడు, నేను ఎరుగుతున్న వర్తమానం. రెండో భాగం అసలు ఇవాళ ఎందుకో దీన్ని తీసుకున్నాను. అందువలన మీరు యేసుని ఎరుగుదురు, ఆయన ప్రవక్తను ఎరుగుదురు, ఆయన కాపరిని ఎరుగుదురు, కానీ అందులో ఉన్నది వారు చెప్పింది, వారు అందులో రాయబడింది మీరు అది. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? మత విధి నిర్వర్తిస్తే పరలోకం వెళ్ళం. ఇది మత విధా? ఆదివారం మందిరానికి వెళ్ళాలి, గొప్ప గొప్ప తుడిచేసి స్నానం చేసి మందిరం అంటే వెళ్ళిపోతావా? అదే మందిరం. ఆరాధించడానికి అలాగే వెళ్తావా? ప్రార్థన చేయాలి, నన్ను ప్రార్థన శృతి ఆమె నేను వచ్చేతావా? దానికి ఒక విధానం ఉందండి, అవునా? మందిరానికి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలటండి, వర్తమానం కొరకు కాదన్నాడు ప్రవక్త. స్పష్టంగా చెప్పారు, వర్తమానం కొరకు రావద్దు అన్నాడు, దేవుణ్ణి ఆరాధించడానికి రమ్మన్నాడు. వర్తమానం ఎప్పుడైనా వింటావు? ఆదివారము దేవుని ఆరాధించే దినము. ఏ దినం ఇది? ఇది ఆరాధిస్తున్నాం ఇప్పుడు ఆయన్ని. వాక్యం ద్వారా ఇక్కడ ప్రత్యక్షమవుతున్నాడు దేవుడు. ప్రత్యక్షమవుతున్న దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు. మత విధులు పనిచేయు, దాన ధర్మములు పరలోకమా. ఎవరికి ధర్మం చేయాలో దానం చేయాలో పౌలు చెప్పాడు. ఇష్టానుసారంగా వండి పట్టుకెళ్ళి పంచిపెట్టేస్తున్నారు. నన్ను కూడా సంప్రదించట్లేదు. నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో 4-3 అడిగారు, ఇలాగ అనాథలకి అన్నం పెట్టాలని అనుకుంటున్నాం. ఏ అనాథులు అన్నాను నేను. పలానా అనాథులు. వాళ్ళకి పెట్టేవారు ఎవరు లేరు అన్నారు. ఎందుకంటే వాళ్ళు పెడుతున్నారు కదా, మరి మీరెందుకు పెట్టడం అని అడిగాను నేను. అర్థమైందా? హల్లెలూయా. వాటి వల్ల పుణ్యము రాదు, వాటి వల్ల అది నీ మత విధి. అర్థమవుతుందండి? హల్లెలూయా. మత విధి నిర్వర్తించకూడదు. అవి చేసేవారు ఉన్నారు.
ఎంతకాలం చేస్తావు దాన ధర్మాలు? నా దగ్గర 5 కోట్లు ఉంది. షాపూర్ సెంటర్లో బంగారం ఒక చోట డబ్బు పత్రాలు ఇల్లు కానీ పెట్టాను, అక్కడ పంచిపెట్టాడు ఆయనకి. ఎంతసేపులో పంచిపెడతాను? మళ్ళా వారానికి పంచిపెట్టడానికి ఏమైనా ఉంటుందా? ఎంతకాలం దాన ధర్మాలు చేయగలవు? మాట్లాడరండి. 5 కోట్ల ఆస్తి ఎంతసేపులో వెళ్ళిపోతుంది? ఒకడు వచ్చి మొత్తం నాదే అంటాడు, అప్పుడు అయిపోయిందా? ధర్మం చేయడానికి పౌలు చెప్పిన ఫార్ములా నా దగ్గర ఉంది. ఎప్పుడైనా ఖాళీ టైంలో అడగండి. ఇష్టానుసారంగా అన్నదానాలు, ఈ దానాలు ఆ దానాలు పెట్టుకోకండి. అయ్యాల లాజర్ను పోషించడానికి దేవుడు ధనవంతుడిని ఉంచాడు అక్కడ. నువ్వెవరిని ఉంచక్కర్లేదు. నన్ను ఉంచాడేమో అండి, నేనే చూస్తానంటే నీ ఇష్టం, నేనేం చేయలేను. ఒక ఎవడో అడుక్కుంటున్నాడు, నన్నే అతన్ని చూడమన్నాడండి దేవుడు, నాతో చెప్పాడండి, ఇంటికి తెచ్చి పెంచుకో, నేను వద్దన్నానా? ఏమ్మా మత విధులు పాటిస్తున్నారు. అసలు ఆదివారం మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఏ ఆదివారం అండి మర్చిపోయానండి, రాగలే నేను మర్చిపోతే భలే ఉండే పిల్ల అనుకున్నాను మనసులో. పల్లెటూరుని కదా, ఆదివారం మర్చిపోతావా? మొదటిగా మీరు దేవుని వాక్యం వినవలెను. మొదటిగా మీరు విశ్వాసమును పురోధి చేయవలెను. వర్తమానం బాగుంటుంది, వినండి, శ్రద్ధగా వినండి. అది మొదటిగా మీరు వాక్యము విశ్వాసమును పురోధి అంటే పోగు చేసుకోవాలి. విశ్వాసాన్ని వెనుకుండే ఏ విధమైన విశ్వాసమో రాదు. వీళ్ళందరూ ఇనే కదా చేస్తుంటా, అవునా? వాళ్ళందరూ ఇనే కదా. తిరిగి జన్మిస్తే తప్ప దేవుని వాక్యం అర్థమే కాదు. తిరిగి జన్మిస్తే తప్ప దేవుని రాజ్యమును చూడలేవు. తిరిగి జన్మిస్తే తప్ప దేవుని వాక్యమో అర్థము కాదు. తిరిగి జన్మిస్తే తప్ప దేవుని రాజ్యమును, అందుకనే యూ మస్ట్ బి బోర్న్ అగైన్. నువ్వు తిరిగి తప్పగా జన్మించాలి. జన్మించినోడు దేవుని రాజ్యమును చూడ. ఆ రాజ్యం ఎక్కడుందో అతడికి తెలిసిపోతుంది. ఆ రాజ్యమును ఎలా సంపాదించాలో తెలుసుకుంటాడు. ఏసావుకి రాని జ్యేష్ఠత్వ హక్కు రాలేదా? అది వస్తుందండి అసలు జ్యేష్ఠత్వ హక్కు. ఒకళ్ళకి ఇంకా అతను అన్నది తమ్ముడికి ఎలా వస్తుందండి? ఏమండి చెప్పండి. తల్లి గర్భంలోనే పోరాటం. ఒకసారి ఎక్కగానే యాకోబుని సంపాలని సైన్యంతో వచ్చాడు అతను. నది యువతలేతనం, నది అవతలతనం. సరే అది ఎక్కడ పెడదాం, అర్థమైందా? తల్లి గర్భంలో ఏముంది? వాళ్ళకి పోరాటం ఉంది. హల్లెలూయా. ఏముండాలండి మనకి? ఇగో నీతిమంతుడు కింద ఉన్న పాతాళమును తప్పించుకున్నట్టుకు పైనున్న పరలోకమును వెతుకుతాడటండి. కిందేముంది? దాన్ని తప్పించుకోవడానికి ఏం చేస్తాడు? ఎవరతను? అది నీతిమంతుడు మాత్రమే. అతనికి ఏం పట్టవు, ప్రపంచం పట్టదు, ఏమీ పట్టదు అతనికి. దానికి ఒకటే పడుతుంది. ఇవాళ మా దగ్గర కొంతమంది నిష్టగల బ్రాహ్మణ్స్ ఉన్నారు. నోటితో ఏదో స్మరిస్తూ వెళ్తూ ఉంటారు. ఒక పంచి కట్టుకుని చదువుకుంటూ వెళ్తారు. ఒకసారి అడిగాను, ఏంటి అది? అది వేదం. నువ్వు ఎప్పుడైనా నడిచి వెళ్తూ వాక్యాన్ని స్మరించావా? నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతాను. మనలో ఉంటారు అటువంటి వాళ్ళు, లేరని కాదు. వాక్యాన్ని ఏం చేస్తున్నారు? ఏం చేయాలి మనము? అతను ఏం చేస్తున్నాడు? వేదాన్ని ఎందుకు స్మరిస్తున్నావు? మర్చిపోతానేమోనని. ఎందుకు స్మరిస్తున్నావు? ఆమెను హల్లెలూయా. ఆ చిన్న ఆపదలో నేను ఏమన్నాడు? వాక్యం మీద ఆధారపడమన్నాడు. వాళ్ళ అబ్బాయి చచ్చిపోతున్నప్పుడు దేవుడు నాతో చెప్పాడు. స్పష్టంగా చెప్పింది, జరిగిపోయింది. అతను ప్రార్థించొద్దన్నాడు నన్ను. అతడు మరణించును అన్నాడు, అంతే. ఒకటి ఆ వాక్యం మళ్ళీ దొరకలేదు నాకు. ఎంత ప్రయత్నించానో వెతికి. యజ్కేల్ గ్రంథం అది కానీ వెతికాను, కానీ దొరకలా. వెంటనే చెప్పాను వాళ్ళ బంధువులకి, మీరు చెప్పినట్టే జరిగింది అన్నాడు, అంతే. బేబాళ అర్థమవుతుందా? హల్లెలూయా.
దేవుడు జనం మన నుంచి వెళ్ళిపోయారు, నిజమే. పరిశుద్ధాత్మ మనల్ని విడిచి వెళ్ళదు, మనం అర్థం చేసుకో. అది అతను అన్నారు మాట అక్షరాల మనకే సరిపోతుంది. అవునండి. జ్యేష్ఠత్వ వగ్గులో జీవం ఉన్నది. ఏముంది అందులో? అది జీవము. యేసు సంఘమునికి ఏమున్నది? అంతే. ఆ జీవము కొరకు ఏమైనా పోరాడుతున్నాం, నిత్యము జీవించడానికి పోరాడుతున్నాం మనము. మన ఇద్దరు నాయకులు మాట్లాడుకుంటున్నారు చైనాలో. వాళ్ళిద్దరూ నాయకులే. ఒకరు రష్యా నాయకుడు, చైనా నాయకుడు. 150 ఏళ్ళు బతకగలమా అంటున్నాడు రష్యా అతను. బతకగలిగిన సైన్స్ ఉందన్నాడు చైనా అధ్యక్షుడు. వాళ్ళు ఎంతకాలం బతకాలనుకుంటున్నారో? 150 సంవత్సరాలు బ్రతకాలని ఉంది వాళ్ళకి. కానీ రియల్గా 100 ఏళ్ళు వాళ్ళకి తెలుసు. 90 దాటిన తర్వాత మనం ఉండమని. కానీ 150 దాకా వెళ్ళారు వాళ్ళు. 150 దాకా బతికే అవకాశం ఉంది సైన్స్ ద్వారా అన్నాడు. ఇంకా ఏలాలని, అంతకుమించి ఏముంది? అదే కదా వాళ్ళ పని. ఇప్పుడు అర్థమవుతుందా? జ్యేష్ఠత్వంలో ఏముంది? అది ఏమైనా షార్ట్ లైఫా? అది ఏ లైఫు? అది లాంగ్ లైఫ్, అది ఎటర్నల్ లైఫ్, అది నిత్య జీవము. అందుకనే అతడు ఆ జ్యేష్ఠత్వాన్ని ఆశించాడు, లేదా దాన్ని పొందుకున్నాడు. అది ఈజీగా సంఘము కూడా నిత్య జీవము అది ఈజీగా పొందుకోవచ్చు. కానీ దాని పట్ల మనసు ఉండాలి. ఆ మనసు లేకపోతే ఏ లోకము పొందలేవు. భూలోకాన్ని పరలోకాన్ని కూడా మనసులో చేసిన తీర్మానమును బట్టి, నిర్ణయమును బట్టి నీ నిత్య జీవము ఆధారపడి ఉంటుంది. మత విధి నిర్వర్తిస్తే ఎవరు పరలోకం వెళ్ళరు. అవును, దాన్ని ధర్మాలు చేశాను, సంఘానికి ఇచ్చాను. ధనవంతుడు అదే అంతగానే ఎక్కువ చేశాడు. అతను నరకంలో వేదన చెందుతూ ఉంటే భూమి మీద కూటమి పెట్టారు, అతను పొగుడుతూ ఉన్నారు. అది నరకంలో ఎలా ఉన్నాడు? భూమి మీద ఏళ్ళు నేను ఇక్కడ చచ్చిపోతున్నాను రా, మీరు నన్ను అక్కడ పొగుడుతున్నారు. మత విధి నరకానికి తీసుకెళ్ళింది, దాని అర్థం ఇప్పుడు అర్థమైందా? టైం చెప్పండి. హల్లెలూయా. పెద్ద అలసిపోతున్నారు మీరు వినలేక. దేవుని వాక్యమందు నిలుస్తున్న సంఘము శ్రమను గుర్తించదు, శోధనలు, వేదనలు, హేళనలను లెక్క చేయదన్నాడు. దేవుని వాక్యమును గుర్తించిన సంఘం అన్నాడు. నీకు శ్రమ నీకు ఏం చేయదు. నేను ఎవరైనా హేళన చేసినా నువ్వు పట్టించుకోవు. ఎవరైనా ఇంత బురద నీ మీద జల్లినా నువ్వు తుడుచుకుని వెళ్ళిపోతావు. దేవుని వాక్యమందు నిలుస్తున్న సంఘము హేళనలు, శోధనలు, శ్రమలు ఏమంటే యెహోవా ఈరే. ఎందుకంటే నాకేం తెలియదు, ఆయన చూసుకుంటాడు. ఎవరు ఇంటికి వచ్చారనుకో, ఆయన వచ్చాక రమ్మంటావు, అంతేనా? నేనే ఇంటికి టెల్మీ బోలో అని అంటావా? కొందరు అంటున్నారు ఆయన ఏమో చెప్పు, ఏంటి తప్పది. ఆయన వచ్చాక మీరు ఆయన మాట్లాడుకోండి, నాకు తెలియదు బాబు, అది ధర్మం. ఇప్పుడు అర్థమవుతుందండి. హల్లెలూయా. నువ్వు రావాలంటే నువ్వే చెప్పాలి, నేను చెప్తానని అనకూడదు. నీకే అధికారం వదిలేయాలి. అర్థమవుతుందండి. దేని లెక్క చేయరు. ప్రతి విశ్వాసి బూడిద దెబ్బ ఎక్కుతాడని చెప్పాను గత వారం మొత్తమాను. యోబు ఏ దెబ్బ ఎక్కాడు? బూడిద కుప్ప లేక దెబ్బ. ప్రతి వాళ్ళకి ఉందన్నాడు అది. యోబు లాంటి శ్రమలో అంటే అలాగ రాకపోవచ్చు, కానీ శ్రమల దెబ్బ ప్రతివాడు ఎక్కి దిగవలసిందని చెప్పాడు. శోధనల దెబ్బ, శ్రమల గొప్ప ఏదైనా ఏం చేయాలి? ఒకసారి మనం ఏడమా బాధ కలిగినప్పుడు అది ఎవరికి తెలియదు, తెలితే పరుగు పోద్దని మనం లోపల ఏమండి అవి ఏమీ చేయవటండి. నిజమైన విశ్వాసులు అవి పర్లేదు. ఈ వర్తమానం ఆపైనా పోనీ ఆపొద్దన్న వాళ్ళు స్తోత్రాలు చెప్పండి. వెళ్ళేస్తున్నారయ్యా సంఘంలో వేస్తున్నారు. నువ్వు నవ్వుతున్నావు. వెళ్ళేస్తున్నారంటే ఆయన నవ్వుతున్నాడు. హేళనలు వారు ముందుకి కదలిపోవదురు అంతే. సువాత బోర్ ఏంటంటే ఏమని చేస్తారు వాళ్ళు? ఇప్పుడు యుద్ధానికి వెళ్ళమని బోర్ వదిలినప్పుడు ఏం చేస్తారు? ఆగుతారా? కాసేపు ఉండి వెళ్దాం అంటారా? వారు ముందుకి కదిలిపోతారనమాట. రణ నినాదం చేస్తూ వెళ్తారటండి.
రణ నినాదం, ముందుకి కదిలిపోతారు. వారు ఆగరక్కడ వారు ముందుకి కదిలిపోవదురు. ఆహాబు భక్తిహీనుడు, యెహోషాపాతు ఒక మాదిరి క్రైస్తవ విశ్వాసట, మాదిరి క్రైస్తవ విశ్వాసి. ఇతడు అతనితో సంధి చేసుకున్నాడు. అతను చేసుకున్నారా? ప్రవక్త అన్నాడు, ఆ సంధి తప్పు అన్నాడు. రెండోది ఏంటంటే సంఘము అవిశ్వాసులతో విజోడుగా ఉండకూడదు అన్నాడు. సంఘము అవిశ్వాసులతో 10 మంది అవిశ్వాసుల మధ్యన పని చేస్తావు, వాళ్ళతో నీకు పని ఏమీ లేదు. వాళ్ళు చెప్పిన పని చేసుకుంటావు, వాళ్ళు ఇచ్చిన జీతం తెచ్చుకుంటావు, అంతవరకే ఉండాలి. విశ్వాసులు అవిశ్వాసులతో విజోడిగా బుధమేసి చేసుకుని రోడ్ల మీదకి ఇళ్ళకి అట్లిట్లకి తిరుగుతారా? యెహోషాపాతు చేసింది తప్పు అన్నాడు. యెహోషాపాతు చేసింది ఆహాబుతో స్నేహమో తప్పు, సంధి చేసుకునుట తప్పు, అతనితో పాటు యుద్ధానికి వెళ్ళుట తప్పు. ఒక్కడే మిగిలాడు యెహోషాపాతు, మిగతా అందరూ చచ్చిపోయారు. యుద్ధంలో వాళ్ళు 400 మంది ప్రవక్తలు, సిద్కియా, మన బిషప్ ఆహాబు గారు. అందుకే నేను విద్యోడి పనిచేయదు. లోకము నుండి నీవు ప్రత్యేకించుకోవాలి. యూ షుడ్ సెపరేట్ ఫ్రమ్ ద యూనివర్స్. నువ్వు ప్రపంచం నుండి నువ్వు ప్రత్యేకించుకుని ప్రత్యేకతని కాపాడుకోవాలి. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. ఆ మతాలను చూసి నాకు ఇప్పటికీ ఆనందమే. అవునా? ప్రత్యేకత లేదు. ప్రభువా ప్రభువా ప్రభువా, ఆ ప్రభు అని పరలోకం ఎన్నడే మీకు ఇవ్వదు. మీరు నమ్మి తీరండి నా మాటలు. అందుకనే కటువైన వర్తమానం. వెళ్ళిపోతారని మీలో ఎవరైనంటే ఆ వెళ్ళిపోనే, పరిశుద్ధాత్మ నాతోనే ఉంది అని చెప్తాను. ఆ ప్రవక్త అదే చెప్పాడు, నేను అదే చెప్తాను. ఏమా మన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, అయినా మనం ఉన్నామా లేదు ఇక్కడ? ఆ ఆత్మ అంతా పనిచేస్తుందా లేదా? ప్రభరాత్రి భోజనం ఇమ్మని చెప్పిందండి. ఆయన వచ్చి చెప్పాడు, లార్డ్ సప్పర్ కండక్ట్ చేయమన్నాడు. నేను అడిగాను, 4-5 ఉన్నారు ప్రభు, వాళ్ళకి భోజనం పెట్టమని చెప్పాడు. ఈ రోజుకి ఆ దర్శనం హైదరాబాద్లో అని చెప్పాడు. అంటే నువ్వు వెళ్ళిపోమని అన్నాడా నన్ను? ఇంకనూ నా పని ఆ ఏర్పాట్లు వాళ్ళకి. అందువల్ల ఏంటంటే దేవుని ఆత్మ వెళ్ళదు. అందుకే విద్యోడుకుంటే వెళ్ళిపోతుంది. అంజులతో స్నేహం చేసి వాళ్ళు పెట్టిన తినేసి తాగేసి ఎప్పుడుకో ఇంటికి వస్తే ఆత్మ నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. నీ ప్రత్యేకత కాపాడుకోకపోతే అది ఉండదు. అది ఎవరి యొద్ద ఉండాలో అని నిర్ణయించబడిందో వారి యొద్ద అది నివసిస్తుంది. ఏమండి అంతేనా? నువ్వు ఎన్ని పనులు వెళ్ళి నిన్ను నీతో ఉంటానని చెప్తుంది అది. విద్యుడిగా లెక్కలేనని శిక్షణ కళాశాలలు యాజకులను తయారు చేస్తున్నవి. ఏ ట్రైనింగ్ ఉంటుందండి మనకి? ఏం చేస్తారండి వాళ్ళు? రాజు రాణి మీకాయకు సరి తూగగలరా అని అడిగాడు. ఈ వాక్య ప్రత్యక్షతకు ఏ సంస్థ అయినా శాఖ అయినా సరి తూగగలదా అని అడిగాడు. మీకాయకు రాజు రాణి సరితూగుతారా? ఈ కాటాలో చూద్దాం. హల్లెలూయా. సరితూగుతారా? అది సరితూగుతారా? సరిపోరాళ్ళు. మనం యాత్రికులమును ప్రయాణికులమును పరదేశులమై ఉన్నాం. అంతే, మనం ప్రయాణంలో ఉన్నాం, ప్రయాణిస్తున్నాం. జ్యేష్ఠత్వపు హక్కు పొందుకోగానే యాకోబు లోతు అబ్రహాం కలిసే ఉన్నారంట. దేవుడు లోతు ఎప్పుడు వెళ్ళిపోతాడని ఎదురు చూస్తున్నాడంట. లోతు వెళ్ళకుండా అబ్రహాంని దీవించలేడట. అందుకని లోతు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అబ్రహాం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. అందుకనే మనం అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకూడదు. ఇది మనం ఎవరిని మరి ఏం చేస్తాం? యాకోబు నుండి బయటకు వచ్చిన తర్వాతే
అబ్రహాముని లోతు వెళ్ళిపోయిన తర్వాత కావాల్సింది ఎన్నుకున్నాడు, పచ్చతనాన్ని ఎన్నుకున్నాడు. ఎల్లు చక్కని సస్య సమృద్ధి, మంచిగా పంటలు పండుతున్నాయి. ఇతను రాళ్ళు రాపలు, చిన్న చిన్న కొండలు, గుట్టలు, అక్కడ తేళ్ళు, జర్లు, పాములు అవన్నీ తినడానికి సరే మేతకోలేదు ఎక్కడ. సరే నేను ఇక్కడ ఉండిపోతానులే. నేను ఒకటి చెప్తాను, అది ఎంతటి ఎడారి ప్రాంతమైన అటువంటి పరిశుద్ధుడు పాదమూనిన చోట దేవుడు దీవిస్తాడు. నువ్వు ఎంతటి ఏమీ లేదు ఇక్కడ అని అనుకున్న స్థలంలో నువ్వు పాదం మోపితే చాలు, అది అక్కడ దేవుడు దీవిస్తాడు. 100 మంది మాంత్రికుల మధ్య ఉన్నా సరే నేను వాళ్ళు ఓడించలేరు. ఏమండి, ఓడించగలరా? నీ ప్రార్థన మాంత్రిక శక్తులను తరిమి వేస్తుంది. నువ్వు గురి చూసి కొడతావు. అవునండి, ఏదైనా గురి చూసుకుని కొడతాడా? నేను తుపాకి కలుతాను, ఒకరిని కాల్చాలనుకో, ఎలా పెట్టి కాలుతానా? గురి చూస్తాను, సరిగ్గా పడుతుందో లేదో చూస్తాను, ట్రెక్కర్ నొక్కుతాను. గురి చూసి కొడతాం లేదా? ప్రార్థన గురి చూసి కొట్టాలా? సమస్యను ఏం చేయాలా? గురి చూడాలా. ప్రార్థన సరిగా గురి పెట్టి కొట్టినప్పుడు. నేను 100 మంది మాంత్రికుల మధ్య మేము ఉన్నాం. ఆవిడ అడగండి, మేము ఉన్నాం. మేము ఉన్నాం. ఒక మాంత్రికుడిని మాకు చూపించింది ఒక ఆవిడ, మీ పిల్లల్ని మీకు హాని చేస్తాడు, వాడి కంటపడకండి అని చెప్పింది. అప్పుడు నేను ప్రార్థన మొదలు పెట్టాను. అప్పుడు ఇంకొక ఇల్లు మారమని చెప్పాడు దేవుడు. ఇంకో ఇంటికి వెళ్ళాం మేము. అప్పుడు మేము అతను చూసినప్పుడల్లా నేను అనుకున్నాను, అతను నడుస్తూ వెళ్తున్నాడు, మంత్రిస్తూ వెళ్తున్నాడని చెప్పాడు అతను. మంత్రాలు ఉన్నాయి, చేతబడులు ఖచ్చితంగా లేఖనాల్లో ఉన్నాయి. అందుకని మనం చెప్పగలుగుతున్నాం. మంత్ర ప్రయోగపు కొడకలారని తిడుతున్నాడు దేవుడు, మనం తిట్టలేము, ఆయన తిట్టగలడు. అర్థమవుతుందా? కానీ 100 మంది మాంత్రికుల మధ్యన ప్రవక్త చెప్పారండి, ప్రవక్త మీద మాంత్రికులు మంత్రించారు, ఆయన మోగరించి ప్రార్థించాడు. అర్థమైందా? జర్మనీలో అదే చేశారు ఆయనకి. అలాంటి వాళ్ళ మధ్యన కలిగి తిరిగాడు. ఇప్పుడు పాపి లేనట్లయితే ఆయన రక్షకుడిగా ఉండలేడు. ముగిస్తాను, 5 నిమిషాల టైం ఏమండి. పాపి లేనట్లయితే, రోగి లేనట్లయితే స్వస్థపరచువాడిగా 2 మాటలు చెప్తాను. ఇందులో 5 ఉన్నాయి, 2 మాత్రమే మీకు చెప్తా ఉన్నాను. ఆయన ఒక పాపి ఉన్నప్పుడు ఆ పాపిని రక్షించినప్పుడే రక్షకుడు అవుతాడు. ఒక రోగి ఉన్నప్పుడు స్వస్థపరిచినప్పుడు ఆయన స్వస్థపరచువాడిగా ఉంటాడు. అర్థమైందా? శాపములు ఆశీర్వాదములు బైబిల్ గ్రంథం నుండి బయలుదేరుతాయంట. చూడు, 2 కూడా దీని నుండే, అది 2 దీని నుండే. ఇందులో ఆశీర్వాదం ఉంది, ఇందులో పరలోకం ఉంది, ఇందులో నరకం ఉంది, ఇందులో నిత్యజీవం ఉంది, ఇందులోనే పాతాళం ఉంది. ఆశీర్వాద శాపములు దీని నుండే బయలుదేరుతున్నాయి. నువ్వు దేన్ని స్వీకరిస్తావో దాని మీద నీ భక్తి ఆధారపడి ఉంది. ఇప్పుడు అతను జ్యేష్ఠత్వపు హక్కు మీద కన్నేశాడు. ఇది జ్యేష్ఠుల సంఘం అని చెప్పాను, తెలుసా? నువ్వు జ్యేష్ఠురాలివి, నేను జ్యేష్ఠుడిని, మనమందరం జ్యేష్ఠులము. సంఘమంతా జ్యేష్ఠత్వంలో ఉంది. ఇందులో చిన్నవాళ్ళు లేరు, పెద్దవాళ్ళు లేరు, మధ్యరకంలో లేరు. అర్థమవుతుందా? పరలోకంలో జ్యేష్ఠుల సంఘం ఉంది, అది దిగి రాబోతా ఉంది. మీకు అర్థమవుతుందా? ఏ సంఘం రాబోతుంది ఇక్కడికి? వాళ్ళందరూ ఎవరు? సంఘమంతా ఎవరు? రాజులు. సంఘమంతా ఎవరు? యాజకులు. యాజకులైన రాజులు. ఇక హెచ్చుతగ్గులేమీ లేవు. ఇతను పాస్టర్ పెద్దోడు, నేను విశ్వాసిని చిన్నదాన్ని, తప్పు. అందరూ రాజులు, అందరూ యాజకులు, అందరూ జ్యేష్ఠులు, అందరూ వధువు. అర్థమైందా? ఒకే గ్రంథము నుండి 2, ఒకే తల్లి గర్భము నుండి 2, ఇస్సాకు ఇస్మాయేలు, హేబేలు కయ్యేను, ఏశావు యోధా యేసుక్రీస్తు. ఇలా జంటలు ఒక 6, 7 ఉన్నాయండి. నేను 4, 5 ప్రస్తావన చేశాను. చూసారా? ఒకరి నిత్యత్వానికి. ఇవాళ మిమ్ముని బట్టి నేను ఆనందించేది, మిమ్మల్ని నిత్య జీవానికి ఎన్నుకున్నట్లయితే. అర్థమవుతుందా? ఇంతమంది లేరు ఇక్కడ, మన చుట్టూ లేరా? ఒక 2 అపార్ట్మెంట్లు జనం అయితే చాలు 100 మంది అవుతారు. అర్థమైందా? మరి మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? యాకోబుని ఎందుకు ఎన్నుకున్నాడు? హేబేలుని ఎందుకు ఎన్నుకున్నాడు? మీరు ఒక మాట చెప్పండి. ఇస్సాకుని ఎందుకు ఎన్నుకున్నాడు? వారు ఎక్కడ ఉండాలో అది దేవుని ఎన్నిక. నువ్వు రక్షించబడతావని నీకేమీ తెలీదు.
నేను రక్షించబడదని తెలుసా? మనలో ఎవరికి తెలీదు. మా అమ్మ కడుపుని పాస్టర్ పుడుతున్నా, మా అమ్మ తెలుసా? నా కడుపుని పాస్టర్ పుడుతున్నాడు, హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు, నా కొడుకు బైబిల్ పెట్టుకున్నాను అందా? చెప్పండి అయ్యా. మీ తల్లి గర్భాన్ని ఒక మంచి విశ్వాసపడుతుంది మీ అమ్మ నాన్న తెలుసా? ఎవరు చెప్పండి, తెలుసా? ప్రవక్త పుడుతుందని తెలుసా? యెషయా కడుపుని అతను పుడతాడని, దావీదు పుడతాడని యెషయాకి తెలుసా? ఆ 12 మందిలో అతను ఉన్నాడని అతనికి తెలుసా? అది దేవునికి తెలుసు. నువ్వు పుడతావు, నువ్వు ఎలాంటి దాని అవుతావు, ఎలాంటి వాడు అవుతావు, ఎలాంటి రాజ్యమును నా నిమిత్తం నువ్వు సంపాదించుకుంటావు. పాప విసుకుపోయారండి మీరు అంతా. 2:30 గంటల సినిమా ఎలా ఇంత కనులు, ఇంకా నెక్స్ట్ సీన్ ఏంటో ఇక్కడ వర్తమానం చెవులు ఎంత తవ్వాలి, ఇంకా చిన్న అయిపోతున్నాయి, ఇలా అయిపోతున్నాయి. ఏవయ్యా, వినుట వలన విశ్వాసం వచ్చును, విశ్వాసమును పురోధి చేయవలను. అర్థమవుతుందా? దేవుడి వాక్యమును దీవించును. లేచి నిలబడండి.